హాయ్ వివర్స్, మనం వచ్చేసి 4th స్టాండర్డ్ తమిళనాడు గవర్నమెంట్ సాంఘిక శాస్త్రము సోషల్ సైన్స్ తెలుగు మీడియము చూస్తూ ఉన్నాము. టర్మ్ 1లో వచ్చేసి 2వ పాఠము నిరంతరము జరిగేటువంటి మార్పులు. మన యొక్క భూమిలో ఏ విధమైనటువంటి మార్పులు జరుగుతుంది అనేటువంటి పాఠంలో మనము ప్రశ్నల జవాబులు ఖాళీల్ని మనం చూద్దాము. భూమి ఒకసారి తన చుట్టూ తాను తిరగడానికి పట్టేటువంటి సమయం వచ్చేసి 24 గంటలు. భూమి ఒకసారి సూర్యుని చుట్టూ రావడానికి పట్టేటువంటి సమయము 365 రోజులు గంటలు 48 నిమిషాలు 45 సెకండ్లు పడుతుంది. వేసవి కాలము అంటే ఎండాకాలంలో వచ్చేసి మనం ధరించేటువంటి దుస్తులు కాటన్ దుస్తులుగా ఉంటాయి, నూలు దుస్తులుగా ఉంటాయి. ఎక్కువ రోజులు నెలకొని ఉండేటువంటి సరాసరి వాతావరణాన్ని శీతోష్ణ స్థితి అంటారు. సూర్యగ్రహణము అమావాస్య నాడు ఏర్పడుతుంది. సరైనటువంటి సమాధానాన్ని ఎన్నుకుని రాయండి. భూమి 23.5 డిగ్రీ అక్షములో వచ్చేసి ఏటవాలుగా తిరుగుతూ ఉంటుంది. సూర్యకిరణాలు భూమిపై లంబంగా పడేటువంటి చోటని వేసవికాలం అనేటువంటిది ఏర్పడుతుంది. పగటి సమయము తక్కువగా, రాత్రి సమయము ఎక్కువగా ఉండేటువంటి కాలము చలికాలము. ఆకులు రాల్చేటువంటి కాలం ఎక్కువ చలి ఉండేటువంటి ప్రాంతంలో నివసించేటువంటి పక్షులలో, జంతువులలో ఋతువుల సమయంలో కనపడేటువంటి మార్పు ఏమిటి ఉంటుంది అంటే ఆ యొక్క వలసపోవడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. చెట్లు చిగురించే కాలాన్ని వసంత ఋతువు అని అంటాము. వసంత ఋతువులో చెట్లు చిగురిస్తాయి. తర్వాత వచ్చేసి జతపరచండి. రాత్రి పగలు ఉన్నటువంటి దాన్ని భూభ్రమణము అంటాము. ఋతువుల మార్పును వచ్చేసి భూమి సూర్యుని చుట్టూ రావడాన్ని ఋతువుల మార్పు అంటాము. దీర్ఘ నిద్ర అంటే ధ్రువ ప్రాంతపు ఎలుగుబంటి వచ్చేసి దీర్ఘ నిద్ర చెందుతుంది. తర్వాత గ్రహణం వచ్చేసి కాంతిని అడ్డగించడాన్ని ఏమంటామంటే గ్రహణము అంటాము. ఇక్కడ చూడండి, నేరుగా ఉన్నటువంటి దాన్ని చంద్రగణము అంటాము. ఇక్కడ సూర్యుడు వచ్చేసి చంద్రుడు భూమి పైన అంటే అడ్డంగా ఉండేటువంటి ఈ యొక్క మార్పును వచ్చేసి సూర్యగ్రహణము అని అంటాము. తర్వాత వచ్చేసి ఇక్కడ క్రింది ప్రశ్నలకు సమాధానాన్ని రాయండి. భూభ్రమణం వల్ల కలిగేటువంటి మార్పులు ఏవి? భూమి యొక్క అక్షము 23.5 డిగ్రీ వాలుగా భూమికి మధ్యగా ఉత్తర దక్షిణ ధ్రువాన్ని కలుపుకుంటూ పోతుంది. ఈ అక్షములో భూమి తిరుగుతూ ఉంటుంది. భూమి ఒకసారి తన చుట్టూ తాను తిరగటానికి 24 గంటల సమయం అనేటువంటి పడుతుంది. దీనినే ఒక దినము అని అంటారు, లేదా ఒక రోజు అంటారు. భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల ఏర్పడేటువంటి మార్పులు ఏ విధంగా ఉంటాయి అంటే రాత్రి పగలు ఏర్పడుతుంది. భూమి పడమర నుండి తూర్పునకు తిరగడం వల్ల మనకు సూర్యుడు తూర్పున ఉదయించి పడమర అస్తమిస్తున్నట్లు మనకు కనిపిస్తుంది. గాలి దిశ మార్చి వేసేటట్లుగా మనకు చేస్తుందన్నమాట. వేసవి కాలంలో వేడిగా ఉండడానికి కారణాలు ఏమిటి అంటే భూమి తన అక్షములో ఏటవాలుగా దీర్ఘవృత్తాకార కక్షలో సూర్యుని చుట్టూ తిరగడం వల్ల సూర్యకిరణాలు లంబంగా ఉండేటువంటి ప్రాంతంలో వేసవి కాలంగా ఉంటుంది. అందువల్ల వేసవి కాలంలో వేడి ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో పగటి సమయము ఎక్కువగాను, రాత్రి సమయము తక్కువగాను ఉంటుంది. భారతదేశ ఋతువులను గురించి రాయండి. మన దేశంలో స్థూలంలో మూడు ఋతువులని మనము గమనించవచ్చు అన్నమాట, గుర్తించవచ్చు. ఒకటి వచ్చేసి వేసవికాలము, చలికాలము, వానాకాలము. వేసవికాలము పగటి పూట ఎండ ఎక్కువగా ఉంటుంది. మనకు వచ్చేసి వడగాళ్ళు అనేటువంటి వీస్తాయి. మార్చి ఏప్రిల్ నెలలు వేసవికాలము. మనకు వచ్చేసి చలికాలం వచ్చేసి పగటి పూట మనకు మితమైనటువంటి వేడి, రాత్రి పూట కూడా చలిగా అనేటువంటిది ఉంటుంది. వానాకాలం వచ్చేసి వేసవికాలంలో నైరుతి ఋతుపవనాల వల్ల, చలికాలంలో ఈశాన్య ఋతుపవనాల వల్ల వర్షం అనేటువంటిది కురుస్తుంది. తర్వాత నీకు ఇష్టమైనటువంటి ఋతువు ఏది, ఎందువల్ల? నాకు ఇష్టమైనటువంటి ఋతువు వసంత ఋతువు. వేసవి కాలానికి చలికాలానికి మధ్య వచ్చేటువంటి కాలము వసంతకాలము. ఈ కాలంలో చెట్లు చిగురిస్తాయి, రాత్రి పగలు సమానంగా ఉంటుంది. తర్వాత వచ్చేసి ప్రకృతి వాతావరణం అంతా పచ్చగా ఉంటుంది. అందువల్ల ఈ ఋతువు అంటే నాకు చాలా ఇష్టము. ఋతువుల వల్ల ప్రాణుల మధ్య కలిగేటువంటి మార్పుల్ని రాయండి. వేసవి కాలంలో వాటి ముంజలు, కొబ్బరి నీళ్లు మొదలైనటువంటి వాటిని మనము చలికాలంలో వేడిగా ఉన్నటువంటి ఆహార పదార్థాలను మనము ఇష్టపడి తింటాము. వర్షములో తడవకుండా ఉండడానికి రెయిన్ కోట్లను, గొడుగుల్ని వాడుతాము. ఎక్కువ వర్షము, ఎక్కువ మంచు కురిసేటువంటి ప్రాంతాల్లో ఇళ్లపై కప్పులు వచ్చేసి ఏటవాలుగా ఉంటుంది. అందువల్ల వర్షపు నీరు మంచుని ఇంటిపై కప్పు మీద నిల్వ ఉండదు. ఈ విధంగా
ముఖ్యంగా ఋతువులకు తగినట్లుగా మన ఆహారపు అలవాట్లు, తర్వాత నివసించే ఇళ్ళు, ధరించే దుస్తులు మనకు వచ్చేసి మారుతూ ఉంటాయన్నమాట.